ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, జూన్ 6వ తారీఖున పంచగ్రహ కూటమి వల్ల చాలా భయాందోళన కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. యుద్ధాలు ఉంటాయి, అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయని ఇన్ని రకాలుగా భయపడుతూ వస్తున్నారు. నిజంగా అటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఎంత మేరకు ఉంది? పంచగ్రహ కూటమి జూన్ 5, 6, 7 తారీఖులలో ఏర్పడబోతుంది. సాధారణంగా మనం అనేక ప్రసార మాధ్యమాల్లో చూసినట్లయితే భయాందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయని చెప్పేసి ఎక్కువగా చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ గ్రహ కూటమిలో ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కొంత సంఘటనలు అనేటువంటివి ఇబ్బందులు కలిగించేటివి జరుగుతుండవచ్చు. కాకపోతే గమనించుకున్నట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమిలో సంబంధించి అన్నీ కూడాను శుభమైనటువంటి గ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలైనటువంటి గురువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు. 5 గ్రహాలలో 4 గ్రహాలు బేసిక్ జ్యోతిష శాస్త్రం ప్రకారం నైసర్గిక శుభగ్రహాలు అక్కడ ఉన్నాయి. క్షీణచంద్రుడు పాపగ్రహం కింద మనం తీసుకోవచ్చు, రవి పాపగ్రహం కింద తీసుకోవచ్చు. కానీ గమనించాల్సింది ఏంటనంటే ఈ రవి, కుజ, శని, రాహు, కేతువులలో మిగతా గ్రహాలంత ప్రమాదకారి రవి కాదు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా భయాందోళనలు తగ్గించుకొని ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ప్రధానముగా దేశాలకు సంబంధించినటువంటిది, ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు సంబంధించింది. ఏమవుతుంది ప్రధానంగా ఎందుకనంటే 4 గ్రహాలు రవి, చంద్ర, బుధ, శుక్రులు రోహిణి నక్షత్రంలో ఉన్నాయి. గురువు ఒక్కడే కృత్తికా నక్షత్రంలో ఉన్నాడు. అంటే చంద్రుడు దేనికి కారకుడు? మనఃకారకుడు, మాతృకారకుడు. కాబట్టి ప్రజలంతా కూడా అశాంతితో ఉండేటువంటి సంఘటనలు జరుగుతాయి. అంటే రాస్తారోకాలు జరగవచ్చు, స్ట్రైకులు జరగవచ్చు, అల్లర్లు జరగవచ్చు, మూక దాడులు జరగవచ్చు. ముఖ్యంగా మాతృకారకుడు చంద్రుడు. కాబట్టి పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఇప్పటికే ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నటువంటి మహిళలు ఉన్నారో, గర్భధారణ కోసం ఎదురు చూస్తున్నారో, ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వలన కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి మహిళలకి జాగ్రత్తలు పాటించాలి. నడిచేటప్పుడైనా, మెట్లు దిగేటప్పుడైనా, లేదా వాహనాలు ఎక్కేటప్పుడైనా ఇంకొకరి సహాయం తీసుకొని కనుక ఆ 1 నెల రోజుల పాటు రెస్ట్ తీసుకొని ఎక్కువ ప్రయాణాలు చేయకుండా ఉంటే చాలు. అంతే తప్ప విపరీతమైనటువంటి భయాందోళనలు జరిగేటువంటి అవకాశాలు లేవు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది. కాబట్టి అమావాస్య అంటే చంద్రుడు బలహీనమైనటువంటి రోజు. కాబట్టి సహజంగానే తాంత్రిక శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం, తాంత్రిక పూజలకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తాంత్రికము అన్నప్పుడు క్షుద్రశక్తి అనేటువంటివి కూడా వస్తాయి. కాబట్టి సత్వరజస్తమో గుణాలకు సంబంధించినటువంటి వ్యక్తులలో తమో గుణానికి సంబంధించి సూచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క దుష్ప్రభావము సత్వరజో గుణాలతో ఉన్నటువంటి మానవుల మీద ఉంటుంది. అంటే మంచి మీద చెడు కొంత విజయం సాధించినట్టుగా ఉంటుంది తప్ప శాశ్వతమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఏర్పడదు. కాబట్టి చెదురుమదురు సంఘటనలు కొన్ని జరుగుతాయి తప్ప జీవితంలో ఇబ్బంది పడేటువంటి విధంగా, ప్రపంచమంతా అతలాకుతలమై ప్రపంచమంతా అంతమయ్యేటువంటి విధంగా మాత్రము జరగదు. ఎందుకనంటే సృష్టి క్రమం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎంత పెద్ద సంఘటనలు జరుగుతున్నా దాన్ని ఆపగలిగేటువంటి శక్తి మిగతా గ్రహాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ శుభగ్రహాలు ఉండడము, ఈ కారణం చేత సాధారణమైనటువంటి చెదురుమదురులు దుస్సంఘటనలు జరుగుతాయి తప్ప ప్రపంచంలో ఇబ్బంది పడేటువంటి దుస్సంఘటనలు ఉండవు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో భూకంపాలు, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం, ఇట్లాంటి ప్రకృతి విపత్తులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. గురుగారు, మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ప్రధానంగా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన మనం చూసుకున్నట్లయితే మేషరాశి, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జాతకరీత్యా గోచారరీత్యా మేషరంలో ఉన్నప్పటికీ కూడాను శని కంట్రోల్లోకి వెళ్ళడం,
కాబట్టి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అలాగే రాశి నుంచి 2వ స్థానంలో మరియు 8వ స్థానంలో ఆ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఉండడం, ధనపరమైనటువంటి నష్టాలు, మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడము, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం అనేటువంటిది మేషరాశికి ఏర్పడబోతుందని చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చూసుకున్నట్లయితే రాశిలోనే పంచగ్రహ కూటమి ఉండడం, కొన్ని రాశులకు సంబంధించి వారు జన్మించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు అధికమైనటువంటి శుభ ఫలితాలు, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అశుభ ఫలితాలు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఖర్చు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఇక మిథున రాశిలో చూసుకున్నట్లయితే వ్యయ స్థానంలో పంచగ్రహ కూటమి ప్రభావం అధికంగా ఉండడం, ఖర్చు అధికంగా ఉండడం, విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి అవకాశాలు చేజారిపోవడం కావచ్చు, లేకపోతే దూర ప్రాంత ప్రయాణాలు అనుకున్నవి క్యాన్సిల్ అవ్వడం కానీ జరగవచ్చు, లేదా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వలన సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది కూడా జరగవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కర్కాటక రాశికి సంబంధించి చూసుకుంటే ఈ సంబంధించినటువంటి ఈ లాభస్థానంలో పంచగ్రహ కూటమి ప్రభావం ఉండడం కొంతవరకు యోగదాయకం. లాభం అంటే పూర్తిగా లాభం అని కాదండి, బాధ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి చేపట్టినటువంటి పనుల వల్ల బాధ కలుగుతూ లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బాధని భరించే శక్తి ఉన్నప్పుడు లాభాన్ని పొందగలిగే శక్తి కూడా గ్రహాలు మనకిస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే సింహరాశిలో జన్మించినటువంటి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా సింహరాశిలో అష్టమంలో రాహువు, అలాగే నవమంలో కుజుడు మరియు దశమంలో ఈ పంచగ్రహ కూటమి. కాబట్టి ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు, ఇప్పటివరకు ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాల్ని మార్పు చేసుకునేటువంటి అవకాశం కానీ, లేకపోతే మీరు చేసేటువంటి పని వల్ల మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక కన్యా రాశికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి రాని బాకీలు వసూలు అవ్వడము, అలాగే న్యాయ వివాద సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కొలిక్కి వచ్చి మీకు అనుకూలంగా తీర్పు రావడం కానీ, ఏదైనా కానీ స్వార్జితము పిత్రార్జితము అనేటువంటిది హెరిడిటీగా వచ్చేటువంటి వాటికి కొంత ఎఫెక్ట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక తులారాశికి చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి, ధనస్థానంలో వీక్షణ ఉండడం, ఈ కారణం చేత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దాంపత్య విభేదాలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశికి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించినటువంటిది ఎక్కువగా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. రుణములు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు తీసుకున్నటువంటి రుణాలు మీ దగ్గరవి తీసుకున్నవి చెల్లించలేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో పనిచేసేటప్పుడు శత్రుత్వ భావనలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితం కానీ, అలాగే సంబంధించి వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి షష్టమందు పంచగ్రహ కూటమి మరియు దశమందు కేతువు, చతుర్థమందు రాహు యొక్క ప్రభావము. ఒక అడుగు వేస్తే ముందడుగు వేస్తే వెనక 2 అడుగులు అన్నట్టుగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా వైరస్ బారిన పడేటువంటి అవకాశాలు, అనగా జ్వరము అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రుణములు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త లౌక్యంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్లయితే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా వారి ఆలోచన తీరు మారుతుంది. తద్వారా మీరు జీవితంలో పైకి ఎదగడానికి అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కాకపోతే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క వాక్కుని మీరు ఎంతగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో అంతగా పైకి వస్తారని చెప్పొచ్చు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు. డబ్బు ఎలా సంపాదించాలి, లేకపోతే డబ్బుని మనం ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి విషయం పట్లనే ఎక్కువగా మానసిక వ్యాకులతకి లోనేటువంటి అవకాశాలు ఉంటాయి చెప్పవచ్చు. ఇక మీనరాశిలో జన్మించినటువంటి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా తెలిసిన వారితో, ఇతరస్తులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధువర్గంలో సోదరులతో కానీ, సోదరిమణులతో కానీ, సోదరిమణులతో సమానమైనటువంటి వారితో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించడం, ముఖ్యంగా ధనపరమైనటువంటి విభేదాలే అధికంగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ మిశ్రాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ రాశులు ఏవైతే ఉంటాయో అది సంబంధించి మేషము, వృషభము, మిథునము మరియు తుల, వృశ్చికము, ధనస్సు, ఈ యొక్క రాశులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క శనీశ్వర జయంతి 6వ తారీఖు రోజున ఏర్పడబోతుంది. కాబట్టి ఈ శనీశ్వర జయంతి సందర్భంగా ఈ ఎఫెక్టెడ్ అయినటువంటి రాశుల్లో, అనగా 12 రాశులు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి 12 రాశులకు సంబంధించినటువంటి దోష పరిహారార్థమై మా పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి దోష నివారణకే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, విద్య, ఉద్యోగం, అనారోగ్యం, ఉద్యోగం సంబంధించినటువంటి దోషాల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం
1200 రూపాయలకే మా పీఠం ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.